బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. అహ్మదాబాద్ మ్యాచ్ లో బిగ్ ట్విస్ట్. నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్. అక్కడ ఇంకా ఉగ్రవాదులు ఉంటారని అనుమానం. ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసిన నిర్వాహకులు. ఆందోళనలో కోహ్లీ అభిమానులు. అహ్మదాబాద్ వేదికగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అశేష క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ మ్యాచ్ నేపథ్యంలో కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందని సమాచారం. అందుకోసం ఏకంగా 10,000 మందిని సెక్యూరిటీగా పెడుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఏకంగా 5,000 మంది గుజరాత్ పోలీసులు కాగా 5,000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించారు. ప్రస్తుతం ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ లో భారీ కోలాహలం ఏర్పడింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. స్టార్ ప్లేయర్ అయిన కోహ్లీ కోసం ఏకంగా 10,000 మందిని సెక్యూరిటీ పెట్టారు. అలాగే ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు చేశారు. ఈ విషయం తెలిసి కోహ్లీ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన మరికొంతమంది అహ్మదాబాద్ లో దిగి ఉంటారనే అనుమానంతో పోలీసులు కోహ్లీకి ఈ రేంజ్ భద్రతనైతే కల్పించారు. అయితే ఈ మ్యాచ్ ఆర్సీబీకి ఎంతో కీలకమనే విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి వరుసగా మరో 3 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడుతుంది. ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిస్తే క్వాలిఫైర్ 2లో ఈ నెల 24న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ తలబడుతుంది. ఒకవేళ క్వాలిఫైర్ 2లో గెలిస్తే 26న కోల్కతా నైట్ రైడర్స్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ 3 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ చరిత్ర సృష్టించినట్లే. 16 ఏళ్లుగా ఉరుస్తున్న ఐపీఎల్ ట్రోఫీ వచ్చి వాళ్ళ ఒళ్ళో పడుతుంది. దీనికోసమే ఆర్సీబీ అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆర్సీబీ టీం విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, కెప్టెన్ పాప్ డూప్లెసిస్ సూపర్ ఫామ్ లోనే ఉన్నారు. ఇద్దరు మంచి ఓపెనింగ్ ఇస్తూ టీం ను ముందుకు నడిపిస్తున్నారు. వీరితో పాటు రజత్ పాటీదార్, కామెరూన్ గ్రీన్ కూడా సూపర్ ఫామ్ లోనే ఉన్నారు. మాక్స్వెల్ కూడా తన స్థాయికి తగ్గట్లుగా ఆడితే క్వాలిఫైర్ 2లో ఆర్సీబీ విజయం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా ఆర్సీబీ బౌలర్లు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు. గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీని ప్లే ఆఫ్ కు చేర్చారు. ఆర్సీబీ ప్రదర్శనపై ఎవరికి ఎలాంటి అనుమానం లేకపోయినా కోహ్లీ భద్రతకు ముప్పు ఉందనే విషయం అభిమానులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో కోహ్లీకి ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.